హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్‌గా బెండకాయ కూర అనేది ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది చాలా టేస్టీగా, సింపుల్‌గా, ఈజీగా రెడీ అవుతుంది. ముందు ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేయండి. ఈ పోపు గింజలన్నీ వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అనేది ఇందులో వేయాల్సి ఉంటుంది. ఇలా ఇవి వేసిన తర్వాత కొద్దిగా వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేయండి. కరివేపాకు ఆనియన్స్ వేగిన తర్వాత 2 టమాటాస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కూడా అందులో వేసి వేయించండి. ఆనియన్ టమోటా మంచిగా వేయించాలి. ఇలా మంచిగా వేగితేనే బెండకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేయండి. బెండకాయలు కడిగి మంచిగా నీట్గా తుడిచి కట్ చేసి ఇలా వేయండి. వేసిన తర్వాత మంచిగా కలపండి. ఆనియన్ టమోటా మసాలా అంతా మంచిగా కలిపే విధంగా బెండకాయ ఇలా కలిపి ఒక మూత పెట్టండి. 1 ఆర్ 2 మినిట్స్ మూత పెట్టిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అనేది అందులో వేసి కలపండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు వేసి మంచిగా ఒకసారి కలపండి. ఉప్పు పసుపు ఇలా మంచిగా పడుతుంది. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయండి. మీకు కారం ఎక్కువ పట్టేటంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనకి బెండకాయ కర్రీ ఎంతో రుచిగా రెడీ అవుతుంది. మీకు కావాలనుకుంటే ఇందులోకి పల్లి పౌడర్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అది మీ చాయిస్. ఇలా ఎంతో రుచికరమైన బెండకాయ కర్రీ అనేది రెడీ అయిన తర్వాత రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.